హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో రాజకీయ విశ్లేషకులు, సోషియాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఒక వార్త వైరల్ అవుతుంది మేడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. యాంకర్ శ్యామలాని బుల్లితెర నుండి, అలానే ఈటీవీ నెట్వర్క్స్ నుండి పర్మనెంట్గా తీసేశారు అనేది మనకు అందుతున్న వార్త. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది తెలియదు. కానీ నిజంగా ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇలా ప్రొఫెషన్‌కి సంబంధించి ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది మనం అసలు కరెక్టు, రాంగు అనటానికి ఓకే. మనకు హక్కు లేదు అంటాను నేను. ఎందుకంటే ఇవేమీ గవర్నమెంట్ ఉద్యోగం కాదు. మీరు చెప్పిన ప్లాట్‌ఫామ్స్ ఏవి కూడా. ఓకే. గవర్నమెంట్ ఉద్యోగంలోనే 34 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగాల్ని మధ్యలో వాళ్ళేదైనా సరిగా వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించకపోతే తీసేసే సస్పెన్షను ఏవో రకరకాలుంటాయి. ఎక్స్‌ప్లనేషన్స్ ఏవో ఉంటాయి. అలాంటప్పుడు మరి వీటికి సంబంధించి ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అనే దానికి మనం ఏమి మాట్లాడలేము అసలు ఫస్టు. అయితే అసలెందుకు యాంకర్ శ్యామల ఇంత ఆగ్రహానికి ఎందుకు గురయింది అనేది అసలు ఒక ప్రశ్న. అయితే ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఎవరైతే కాస్త సమాజంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నారో, అంటే పలుకుబడి ఉన్నవాళ్ళు, వీళ్ళు చెప్తే వింటారు మాట, వీళ్ళు మాట్లాడి ఓట్లేయించుతారు అనుకున్న వాళ్ళని వాళ్ళకి డబ్బులిచ్చి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుని ప్రచారంలో వినియోగించుకుంటున్నారు. అంటే ప్రతిరోజు మీటింగ్‌కొచ్చే వాళ్ళకి ఒక రేటు. ఏది సామాన్య జనాలు కూడా డబ్బులిస్తేనే వస్తున్నారు ఇవాళ మీటింగ్‌లకి. ఇందులో ఏమి మనం ఏమి నిర్మోహటంగా మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎందుకంటే పొద్దున్నే ఒక మీటింగు, అదే జనాలు కండువాలే మారుస్తారు. కావాలంటే మీరు క్లోజ్ విజువల్స్ తీసుకొని చూస్తే మీకు కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి ఇంకొకళ్ళు, వీళ్ళకి ₹300 డబ్బులు, భోజనము, మగవాళ్ళకే కానీ కొంతమంది ఆడవాళ్ళకి కానీ లిక్కరు. ఇది ప్యాకేజీ. మరి అసలు ఇలా అభిమానం అంటూ ఉంటే, కండువా అంటూ వేసుకుంటే, జెండా అంటూ పట్టుకుంటే ఒక పార్టీకే పట్టుకోవాలి కదా అని ఎవరైనా అడుగుతారు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. కానీ మనం ఒక్కసారి వాళ్ళ వైపుకి వెళ్ళి చూద్దాం. అసలు వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అని అంటే, అసలు వాళ్ళు చేసే పని వాళ్ళకుంటే ఈ పనికి వస్తారా? ఒకవేళ వస్తే కూడా ఏదో సాయంకాలం వస్తారు. ఓ రోజు పబ్లిక్ మీటింగ్ ఎప్పుడన్నా ఉంది అంటే పబ్లిక్ మీటింగ్కి వస్తారు. అసలు ఇవాళ పని లేకపోవటమే, వాళ్ళు ఎన్నికల కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు, కంపెనీలు స్టిమ్యులేటివ్ స్కీమ్స్ కోసం ఎలా ఎదురు చూస్తారు అంటే ఉద్దీపన పథకాలు అంటారు. వాటి కోసం ఎట్లా అయితే ఎదురు చూస్తూ ఉంటారో, ఈ సామాన్య జనం కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకు ఒక నెల రోజుల పాటు, లేదంటే ఒక నెల 15 రోజుల పాటు మనకు ఉపాధి దొరుకుతుంది అనుకుంటున్నారు. ఇది నిజంగా దురదృష్టం. అయితే మనకు ఎలక్షన్స్ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకసారి, ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒకసారి, పంచాయతీ ఎలక్షన్స్ ఒకసారి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఒకసారి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒకసారి, ఇలా రకరకాల ఎలక్షన్స్ మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు 5 సంవత్సరాల కాల పరిమితిని కనుక మనం తీసుకుంటే దాదాపు 2 ఏళ్ల పాటు, అంటే అప్పుడప్పుడు లెక్కేసుకుంటే, రోజుల ప్రకారం లెక్కేసుకుంటే సంవత్సరానికి ఒక 100 రోజుల పాటు, లేదంటే సంవత్సరానికి ఒక 50 రోజుల పాటు వీళ్ళకి ఏదో ఒక కార్యక్రమంలో పని దొరుకుతుంది. అలాగే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పథకాలు ప్రకటించేటప్పుడు పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతారు. ఆ బహిరంగ సభలకి తీసుకొస్తారు జనాల్ని. ఇదివరకు ఇందిరాగాంధీని చూద్దామని వచ్చేవాళ్ళు, లేకపోతే మనకు ఒక ఇల్లు ఇచ్చింది ఇందిరమ్మ, ఇందిరమ్మని చూద్దామని వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేరు కదా. అలాంటి పరిస్థితులే లేనప్పుడు వీళ్ళు డబ్బుల కోసం వెళ్తున్నారు. వీళ్ళు ఒక కేటగిరీ. ఆ తర్వాత ఇంకొంతమంది ఇంటర్వ్యూల ద్వారా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇష్టం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇష్టమో చెప్తా ఉంటారు. ఓకే. ఇట్లా రకరకాలు. వీళ్ళు ఈ పార్టీ వాళ్ళకి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ పార్టీ వాళ్ళకి వచ్చేవాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు పవర్ ఎప్పుడు కూడా ఒకళ్ళ చేతిలో ఉండదు, డబ్బు ఎప్పుడు ఒకళ్ళ చేతిలో ఉండనంటే పవర్ కూడా ఒకళ్ళ చేతిలో ఉండదు. మీరు చెప్పింది కరెక్టే మేడం. ఈ ఇంటర్వ్యూస్ అన్నారు కాబట్టి ఉమ్. చెప్తున్నాను. ఈ తోడేలు గుంటనక్క ఆ, కథ ఏదైతే ఉందో ఆ, దాని ద్వారానేగా ఆ, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువైంది. ఉమ్, అంటే ఇప్పుడు మనము ఒక అనలిస్ట్గా వెళ్ళినా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వెళ్ళినా, మనల్ని పూర్తిగా మనం తాకట్టు పెట్టుకుని ఇన్ఫ్లుయెన్సర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, అనలిస్ట్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అలా వెళ్ళాము అంటే మనము విషయాల మీద మాట్లాడే జ్ఞానము పరిజ్ఞానం ఉండి ఒక పథకం గురించి తీసుకోండి. మీరు ఎగ్జాంపుల్గా చెప్పండి, ఈ పథకం వల్ల పథకం ప్రవేశపెట్టిన వాళ్ళకి లాభం జరిగింది కానీ ఎవరికైతే అందాలో వాళ్ళకి లాభం జరగలేదు, లేదు అంటే మధ్యలో ఉన్న మనుషులకు అందింది కానీ అసలు వాళ్ళకి చేరలేదు. ఇట్లాంటివి మీరు ఏదన్నా మాట్లాడండి. కానీ మొత్తం సమాజం మొత్తం ఆలోచించిందండి ఈ శ్యామల చెప్పిన కథ గురించి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఆ కథ, అంటే డబ్బులు ఇస్తే ఇలా కథలు చెప్తారా, అంటే ఈ కండువాలు వేసుకునేది డబ్బుల కోసమేనా, అసలు శ్యామల డబ్బులే తీసుకోకపోతే గనక, అది ఒక ఉద్యోగం లాగా చెయ్యకపోయి ఉంటే గనక అలాంటి కథ ఎలా చెప్తుంది? ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంత లేదు, ఈ అమ్మాయి వయసు, ఈ అమ్మాయికి రాజకీయాలు ఏం తెలుసు, ఎంత తెలుసు, ఏం చేసింది రాజకీయాల్లో? ఒక ఉద్యమంలో ఉందా, ఒక పోరాటంలో ఉందా, ఒక చట్టం తీసుకురావడానికి ఈమె ఏమన్నా పోరాటం చేసిందా, ఏం చేసిందని ఈమె? పైగా ఇంకొకటి కూడా ఆలోచించారు, ఇంతలా చంద్రబాబు నాయుడిని తిట్టాల్సిన అవసరం ఈ అమ్మాయికి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళ భర్తకున్న కేసులు మాఫీ చేయించుకుంటానికి వాళ్ళని ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళని భయపెట్టడం కోసం, అంటే మేము మా వెనక జగనన్న ఉన్నాడు అని చెప్పుకోవటం కోసమే శ్యామల ఈ కథ చెప్పింది, అంటే వాళ్ళకి ప్రచారం చేయటానికి వెళ్ళింది ఓకే అనేది వచ్చేసింది జనాల్లో. మనం ఎందుకంటే పూర్తిగా రాజకీయాలు డబ్బుమయం అయిపోయిన తర్వాత ఒకళ్ళు మాత్రమే నిజాయితీగా ఉండాలని మనం కూడా చెప్పడం కరెక్ట్ కాదు. మీరు చెయ్యండి, కానీ ఇంత జారుడు బండ మీద జారినట్టు చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు ముసలినక్క తోడేలు ఆ కథ చెప్పడము అనేది, పైగా ఈమె ఎంత 2 నాలుకల ధోరణి చూపెట్టిందంటే, ఈ సోషల్ మీడియా వచ్చి కూడా ఒక రకంగా మంచిదయిందండి. ఈ సోషల్ మీడియాలో ఎప్పుడు తవ్వకాల్లో తవ్వి తీస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంత ఇష్టమో, ఆయన చేసే సేవలు చూస్తే నాకు ఎంత ఇష్టమో, అది ఇది అని మాట్లాడిన మనిషి శ్యామల మళ్ళీ ఇప్పుడు అక్కడ ఇంటర్వ్యూలోకి వచ్చిన తర్వాత ఎవరో అడిగితే అసలు పవన్ కళ్యాణ్ ఎవరికి ఏమీ చేయలేదు, ఏమీ చెయ్యడు, ఆయన మహాస్వార్థపరుడు అన్నట్లు మాట్లాడింది. ఇప్పుడు ఈ వీడియో ఇవాళ వచ్చింది, రేపో ఎల్లుండో ఆ తవ్వకాల్లో వీడియో వచ్చింది. ఎవరికి క్రెడిబిలిటీ పోయిందండి? మనము ఒక్క 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఒక మాట మీద మనం నిలబడలేదు అంటే, ఒకప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ని మనమే దానికి విరుద్ధమైన స్టేట్మెంట్ మనం ఇస్తున్నాము అంటే, అసలు మనకి శ్యామల అంటే శ్యామలకు ఒక వాల్యూ ఉండాలి, ఒక క్రెడిబిలిటీ ఉండాలి. అది ఆ విశ్వసనీయత అంటారు దాన్ని. రాజకీయ నాయకులు కోల్పోతున్నారు ఆ విశ్వసనీయతని, ఇలాంటి వాళ్ళు కోల్పోతున్నారు. అందుకని ఈసారి మరి ఈ ఎన్నికల్లో మరీ ముఖ్యంగా ఎనలిస్టులు చాలామంది ఇలా చాలా ఎక్కువగా పెద్ద మాటలు మాట్లాడేసేసి, అంటే మేము పెద్ద ప్యాకేజీలు తీసుకున్నాం కాబట్టి పెద్ద మాటలు మాట్లాడతాము అనేటట్లుగా బిహేవ్ చేశారు తప్పితే, అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్కీములు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అసలు? ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డి గురించి బయటపడుతున్నాయి కదా ఎలక్షన్స్ తర్వాత. ఇప్పుడు ఎవరు కన్నంలో తేలుగుట్టిన దొంగల్లాగా అయిపోయారు. అందుకే మనము ఏదైనా ఒక విషయం మాట్లాడదలుచుకున్నప్పుడు దాని యొక్క చరిత్ర తెలుసుకోవాలి, నిజానిజాలేంటి చూడాలి.
దానివల్ల ఎవరైనా నిజంగా నష్టపోతున్నారా చూడాలి. ఇలా ఒక 4 రకాలుగా బేరీ చేసుకోకుండా గుడ్డిగా ఒకళ్ళ వెనక వెళ్ళడం కానీ, ఒకరి గురించి మాట్లాడటం కానీ, వేరొకరిని తిట్టడం కానీ చేస్తే శ్యామలకు జరిగిందే జరుగుతుంది. ఇవాళ శ్యామల మీద ఎవరైతే చర్యలు తీసుకుంటున్నారో అంటున్నారో అది వాళ్ళ సొంత విషయం, వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఈ ఒక సంస్థలో ఉద్యోగం ఇస్తాను అంటానికి, ఇవ్వను అంటానికి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళకుంది. ఇప్పుడు శ్యామల ఏమనుకుంది, నేను ఏమైనా మాట్లాడగలిగే స్వేచ్ఛ స్వాతంత్రం నాకున్నాయి అని శ్యామల అనుకుని కదా ఇలా మాట్లాడింది. అలాంటి ఇదే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని రెండో వాళ్ళు తీసుకున్నప్పుడు, అంటే మనకు అనుకూలమైనప్పుడు మనం ఒక రకమైన స్టాండ్లో ఉంటాం, మనకు అనుకూలం కానప్పుడు ఇంకొక రకమైన స్టాండ్లోకి వెళ్తాం. అందుకని కొంచెం మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆల్ రైట్ మేడం, థ్యాంక్ యూ.